హలో జై స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ సిఏపిఎఫ్ లాస్ట్ వీడియోలో మనం ఎస్ఏ రైటింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం అండి. సో ఎస్ఏ తాలూకా స్ట్రక్చర్ ఏంటి, ఎలా రాయాలి, ఫ్రేమ్ వర్క్ ఎలా మీరు చేయాలి, సో అవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ రోజు మనం ఆర్గ్యుమెంట్ రైటింగ్ అండి. సో మీకు ఎగ్జామ్ లో 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తాడండి. ఈ 2 ఆర్గ్యుమెంట్స్ కూడా రాయాలన్నమాట. దెర్ ఈస్ నో చాయిస్. ఓకే, చాయిస్ అనేది లేదు. అండ్ కమింగ్ టు ఎస్ఏ మనం డిస్కస్ చేసాం కదండి నిన్న. సో ఎన్ని ఎస్ఏస్ అంటే మీకు 6 ఇవ్వబడుతుంది. ఎగ్జామ్ లో మీకు 6 ఇస్తాడు ఎగ్జామ్, బట్ మీరు రాయాల్సినవి 4 రాస్తే సరిపోతుంది అనమాట. సో దీంట్లో చాయిస్ ఉంది ఎస్ఏ రైటింగ్ లో. సో ఇంకా దేంట్లో కూడా చాయిస్ లేదు, ఆర్గ్యుమెంట్ లో చాయిస్ లేదు మీకు. అండ్ అట్ ద సేమ్ టైం రిపోర్ట్ రైటింగ్ కూడా 2 ఇస్తాడు, 2 కూడా రాయాల్సిందే. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎస్ఏ మీరు ప్రిఫరెన్స్ అండి, లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. సో మీరు ఎప్పుడైతే ఫామ్ ఫిల్ చేస్తారు, ఫామ్ మీకు ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ టైంలో ఫిల్ చేసినప్పుడు మీరు అక్కడ లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ ఉంటాయండి. సో అది చూస్ చేసుకుంటే మీకు క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీలో వస్తుంది అనమాట. సో ఈ 2 లాంగ్వేజ్ లోనే ఉంటుంది, బికాస్ దిస్ ఇస్ యూపీఎస్సీ సెంట్రల్ ఎగ్జామ్ కాబట్టి, సో నేషనల్ లెవెల్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్. సో ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది అనమాట. మీరు ఏదైతే లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తారో ఫామ్ ఫిల్ చేసినప్పుడు, సో మీరు ఆ లాంగ్వేజ్ లో మాత్రమే క్వశ్చన్ పేపర్ వస్తుంది. అండ్ ఈ ఎస్ఏ రాసినప్పుడు పేపర్ 2 ఎంటైర్ పేపర్ 2 లో, సో ఎంటైర్ పేపర్ 2 లోని ఎస్ఏకి మాత్రమే మీకు ఆప్షన్ ఉంటుందండి ఇంగ్లీష్ ఆర్ హిందీలో రాసేయడానికి. సో మీరు ఏదైతే ప్రిఫర్ చేసుకుంటారో లాంగ్వేజ్ ఫిల్ చేసినప్పుడు. ఓకే, సో మిగతా పేపర్ 2 మొత్తం అంతా ఇంగ్లీష్ లోనే రాయాలి, ఓన్లీ ఎస్ఏకి మాత్రమే ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు when we talk about the argument writing, okay, so ఈ ఆర్గ్యుమెంట్ రైటింగ్ తాలూకా స్ట్రక్చర్ ఏంటి, ఆల్రెడీ మనం నిన్న ఎస్ఏ తాలూకా స్ట్రక్చర్ డిస్కస్ చేస్తామండి. ఏముంటుంది, ఇంట్రొడక్షన్, మెయిన్ బాడీ అండ్ కన్క్లూజన్ అని చెప్పేసి, రైట్. సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ లో కూడా ఉంటుందండి, ఇంట్రొడక్షన్ ఉంటుంది, మెయిన్ బాడీ ఉంటుంది, కన్క్లూజన్ ఉంటుంది, బట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. సో అది ఎలాగంటే ఇంట్రొడక్షన్ యాజ్ యూజువల్ అండి, మనం మీకు ఏవైతే పాయింట్స్ చెప్పానో నిన్న, సో అలాగే మీరు రాయాలి. అండ్ దీని తాలూకా వర్డ్ లిమిట్ సేమ్ 40 to 50 వర్డ్స్ లోనే ఉండాలి. అంటే మీకు ఎస్ఏ రాసినప్పుడు, ఎస్ఏ మీరు క్వశ్చన్ పేపర్, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్, ఆ లాస్ట్ ఇయర్స్ ఎప్పటి నుంచి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే ఎస్ఏ మీకు అక్కడ మెన్షన్ చేస్తాడు ఏంటంటే 300 వర్డ్స్ లో రాయాలని చెప్పేసి వర్డ్ లిమిట్ అని. బట్ ఆర్గ్యుమెంట్ రైటింగ్ కి వర్డ్ లిమిట్ లేదండి. బట్ దీని తాలూకా మార్క్స్ ఎంత అండి, ఈచ్ క్యారీస్ 20 మార్క్స్, టోటల్ 2 కదా, ఇంటూ 2 అంతే 40 మార్క్స్ అనమాట. అంటే ఎస్ఏ లాగే. సో ఎస్ఏ కూడా మీకు ఎన్ని 4 ఎస్ఏ రాయాలి ఇంటూ 20 which is equal to 80 మార్క్స్. ఓకే, సో ఒక్కొక్క ఎస్ఏ 20 మార్క్స్, 4 ఎస్ఏస్ రాయాలి 80 మార్క్స్. సో మీకు ఎస్ఏ ఎలాగైతే 300 వర్డ్స్ లో ఉంటుందో 20 మార్క్స్ కాబట్టి, సో మీరు అదే ప్రకారంగా, సో 20 మార్క్స్ కాబట్టి ఆర్గ్యుమెంట్ కూడా ఆల్మోస్ట్ దాదాపుగా మీరు 250 నుంచి 300 వర్డ్స్ వరకు రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఎంతండి, 250 to 300 వర్డ్స్ వరకు రాయాల్సి ఉంటుంది. సో మీరు సేమ్ అండి, సో ఇంట్రొడక్షన్ లో మీరు ఎస్ఏకి మీకు ఏదైతే చెప్పారో మీకు ఇంట్రొడక్షన్ లోనే సేమ్ అలాగే మీరు రాయాలి ఇంట్రొడక్షన్. ఓకే, సో వెన్ కమింగ్ టు ద మెయిన్ బాడీ అండ్ కన్క్లూజన్, సో అది కొంచెం డిఫరెంట్ ఉంటుందని ఒకసారి చూద్దాం మనం. సో ఇంట్రొడక్షన్, మెయిన్ బాడీ అండ్ కన్క్లూజన్. సో ఆర్గ్యుమెంట్ అంటేనే మీకు ఇక్కడ అర్థమవుతుంది, ఏమర్థమవుతుంది మీకు, సో ఫర్ అండ్ అగెయిన్స్ట్ రాయాలి. ఆర్గ్యుమెంట్ ఇన్ ఫేవర్ అండ్ ఆర్గ్యుమెంట్ ఇన్ అగెయిన్స్ట్. సో అక్కడ పాజిటివ్ రాయాలి అండ్ నెగిటివ్ పాయింట్స్ కూడా మనం ఆర్గ్యూ చేస్తూ, సో అది మనం కనిపించాలన్నమాట. ఓకే, సో దీంట్లో ఇంట్రొడక్షన్ ఎలా ఉంటుందంటే, సో సేమ్ పాయింట్స్ ఉంటాయి, బట్ ఆర్గ్యుమెంట్ లో ఏంటంటే ఎక్కువగా మీరు రీసెంట్ ఏదైతే డేటా ఉందో, కరెంట్ డేటా, తర్వాత ఏవైతే కరెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయో, అండ్ ఫ్యాక్ట్స్, ఎగ్జాంపుల్స్, ఓకే, కేస్ స్టడీస్, రీసెంట్ కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో లీగల్ సంబంధించి, అండ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ తాలూకు ఒపీనియన్స్, సో ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇంట్రొడక్షన్ సేమ్ మీకు 4 to 5 లైన్స్ లో రాయాలి. అండ్ డిఫైన్ ద టాపిక్ విత్ రీసెంట్ రిలవెంట్ ఈవెంట్ ఆర్ న్యూస్ ఐటమ్. దీన్ని ఎలా మీరు డిఫైన్ చేయాలి అంటే, సో ఆ టాపిక్ ని, సో ఏదైతే మీకు ఆర్గ్యుమెంట్ ఏదైతే టైటిల్ అడగడం జరుగుతుందో, సో దాన్ని ఎలా అంటే రీసెంట్ న్యూస్ ఐటమ్, కరెంట్ స్టేటస్, కరెంట్ న్యూస్ ఏదైతే ఉందో, న్యూస్ లో ఉందో, దీనికి సంబంధించి ఏవైతే డేటా ఉందో, సో ఏదైతే టైటిల్ మీకు ఇవ్వడం జరిగిందో, సో దానికి సంబంధించి ఇష్యూస్ ఏవైతే ఇప్పుడు నడుస్తుందో, ఏవైతే కరెంట్ న్యూస్ లో ఉన్నా, సో దాంతో లింక్ చేస్తూ రెలవెంట్ ఈవెంట్ ఆర్ న్యూస్ ఐటమ్స్ లింక్ చేస్తూ టాపిక్ ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఆర్ ఎల్స్ స్టేట్ ద కోర్ మీనింగ్ ఆఫ్ ద టాపిక్. సో ఏదైతే టాపిక్ మీకు ఇచ్చారో దాని తలకు కోర్ మీనింగ్ ఏంటి, సో దాని తలకు మీనింగ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఆర్ ఎల్స్ యూజ్ ద రిలవెంట్ స్టాటిక్స్ ఆర్ ఫ్యాక్ట్స్ టు హైలైట్ ద అర్జెన్సీ ఆఫ్ ద ఇష్యూ. ఏదైతే రెలవెంట్ న్యూస్ ఉందో లేదంటే ఫ్యాక్ట్స్ ఉన్నాయో, సో అవి మనం యూజ్ చేసుకుంటూ, సో దీని తాలూకు అర్జెన్సీ, ఓకే, సో మనం హైలైట్ చేయాలన్నమాట. హైలైట్ దిస్ అర్జెన్సీ. సో ఏదైతే టాపిక్ ఉందో, సో దాన్ని మనం హైలైట్ చేయాలి అంటే, సో రీసెంట్ ఫ్యాక్ట్స్, డేటాస్ ని మనం
మెన్షన్ చేస్తూ మనం రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ 3 పాయింట్లు ఏదైనా కూడా మీరు ఇంట్రొడక్షన్ కింద రాయొచ్చు. సో ఇక్కడ కోట్స్ అయ్యి అంత నెసెసరీ లేదండి. సో దెర్ ఈస్ నో నీడ్ టు రైట్ ఎనీ కొటేషన్స్. ఓకే, సో ఆర్గ్యుమెంట్ లోని సో ఓన్లీ మీరు ఎస్ఏలో రాస్తే సరిపోతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద 3 పాయింట్స్ దట్ యూ షుడ్ మెన్షన్ ఇన్ ద ఇంట్రొడక్షన్ పార్ట్ ఇన్ ద ఆర్గ్యుమెంట్. అంటే ఇంట్రొడక్షన్ అండ్ సైడ్ హెడ్డింగ్ ఏమి పెట్టకండి. సో ఈ మూడిట్లో ఏ పాయింట్ అయినా మీరు స్పెసిఫిక్ గా మీరు తీసుకొని ఓకే టాపిక్ పైన సో మీరు 4 to 5 లైన్స్ ఓన్లీ 40 to 50 వర్డ్స్ లో మీరు డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో నౌ కమింగ్ టు ద మెయిన్ బాడీ. మెయిన్ బాడీ ఏంటండి, మీరు పారాగ్రాఫ్స్ కింద రాయకూడదండి మెయిన్ బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఎలాగో మీరు ఈ హెడ్డింగ్ పెట్టొచ్చు, ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి సో ఇక్కడ టైటిల్ ఎలాగా మెన్షన్ చేస్తారు మీరు ఆర్గ్యుమెంట్స్ రాసినప్పుడు. సో ఏదైతే మీకు టైటిల్ క్వశ్చన్ పేపర్ లో ఇస్తారో సో సేమ్ టైటిల్ మెన్షన్ చేసేసి సో మీరు ఇంట్రడక్షన్ రాసిన తర్వాత మెయిన్ బాడీ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. పాయింట్ వైజ్ రాయాలి. సో పాయింట్ వైజ్ రాస్తేనే మీకు అది క్లియర్ గా ఉంటుంది అన్నమాట. సో పారాగ్రాఫ్ రాస్తే ఏం అర్థం కాదు. సో ఎగ్జామినర్ కూడా ఏమీ అర్థం కాదు అనమాట. సో పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4, పాయింట్ 5. సో మినిమం 5 పాయింట్స్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈ 5 పాయింట్స్ కూడా మీరు రాస్తున్నప్పుడు ఏంటంటే కరెంట్ ఫ్యాక్ట్స్, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ అండ్ రీసెంట్ ఏవైతే డెవలప్మెంట్స్ అయినాయో దీనికి సంబంధించి సో ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేయాలి. ఫ్యాక్ట్స్, ఎగ్జాంపుల్స్, డేటాస్, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ సో పాయింట్స్ అనేది ఫర్గా రాయాలన్నమాట, మంచిగా రాయాలి. ఓకే, సో ఏవైతే గవర్నమెంట్ తాలూకు ఇనిషియేటివ్స్, స్కీమ్స్ కొత్త ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ మీరు పాయింట్స్ అనేది మినిమం 5 పాయింట్స్ రాయొచ్చండి. సో 6 పాయింట్స్ వరకు కూడా రాయొచ్చు. మినిమం 5-6 పాయింట్స్ రాస్తే సరిపోతుంది అనమాట. అండ్ కమింగ్ టు ద ఆర్గ్యుమెంట్ అగెయిన్స్ట్ రాసినప్పుడు మీరు ఎలాంటి పాయింట్స్ అంటే ఇక్కడ మీరు ఫర్ రాస్తారు కదా, సేమ్ పాయింట్స్ ని మీరు నెగిటివ్ గా ఆపోజిట్ కింద రాస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. సో దట్ ఈస్ రాంగ్. సో అలా అయితే మీకు మార్క్స్ రావు. సో మీరు ఆర్గ్యుమెంట్ అగెయిన్స్ట్ రాసినప్పుడు ఎలాంటి పాయింట్స్ అంటే ఇన్ఎఫిషియన్సీ, డిలేస్, ఇంప్లిమెంటేషన్, ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, ఓకే, కరప్షన్, సో ఇలాంటి కోర్ థింగ్స్ ఉంటాయండి. సో అలాంటివి మీరు మెన్షన్ చేస్తూ ఉంటారు. సో అవి మెన్షన్ చేసి సో దీనికి మీరు ది బెస్ట్ మీరు ఆర్గ్యుమెంట్ ఫర్ అండ్ అగేన్స్ట్ రాయాలి, మీరు కాంటెంట్ బాగా డెవలప్ చేసుకోవాలి అనుకుంటే సాన్సద్ టీవీ అని ఉంటుందండి. సో ఈ సాన్సద్ టీవీ ఏంటంటే ఎవ్రీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో గ్రూప్స్ కానీ రైట్ ఆర్ ఎల్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ సో ఎవ్రీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఈ సాన్సద్ టీవీని ఫాలో అవుతారు. ఎందుకంటే ఇందులో రీసెంట్ డెవలప్మెంట్స్ కానీ రీసెంట్ బర్నింగ్ టాపిక్స్ పైన ఎక్కువగా డిబేట్స్, సో ఆర్గ్యుమెంట్ తర్వాత డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఈ సాన్సద్ టీవీలో. సో ఎవ్రీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ బాగా ఫాలో అవుతారు అనమాట. సో మీరు డైలీ ఈ ఏదైతే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ చూసడానికి మీరు ఏదైతే టైం మీరు స్పెండ్ చేస్తారో ఓకే, సో అందులో ఒక ½ an hour to 1 hour మీరు ఈ సాన్సద్ టీవీ ఏదైతే ఉందో సో దీన్ని మీరు కానీ ఫాలో అయినట్టయితే సో దీని తాలూకా డైలీ అప్డేట్స్ కానీ చూసుకున్నట్లయితే సో ఈజీగా మీరు ఈ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ ఎలా రాయాలి, సో ఒక హెల్దీ డిబేట్ ఎలా ఉంటుంది, సో ఒక ప్రొఫెషనల్ గా మనం పాయింట్స్ ని ఎలా రాయాలి క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట. సో వెన్ యూ వాచ్ దిస్ సాన్సద్ టీవీ, సో ఇది ఒక యూట్యూబ్ లోకి వెళ్ళి మీరు సాన్సద్ టీవీ అని కొట్టండి. ఆల్మోస్ట్ 9.5 or 10 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు దీనికి. ఓకే, సో ఇది ఫాలో అవ్వండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డెవలప్ యువర్ కాంటెంట్. ఓకే, సో ఈ ఫర్ అగేన్స్ట్ రాయాలి. సో ఈ ఆర్గ్యుమెంట్ అనేది చాలా ఈజీ అండి. మీరు బాగా ఎక్కువగా స్కోరింగ్ కూడా ఎక్కువ చేయొచ్చు. మీరు ఎస్ఏ కన్నా ఆర్గ్యుమెంట్ లో మీకు స్కోరింగ్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే పాయింట్ వైజ్ ఉంటాయి. ఓకే, సో మీరు ఏదైతే డేటాస్, ఫ్యాక్ట్స్ మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారో దాన్ని మీరు హైలైట్ చేయండి. ఓకే, సో పెన్ తో రాస్తున్నప్పుడు కింద హైలైట్ చేయండి కొంచెం. సో హైలైటర్ తో కాదండి, పెన్ తోనే అండర్లైన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ బాడీ అనమాట. సో ఇలా రాయాలి, పారాగ్రాఫ్స్ కింద రాయకూడదు, ఫర్ గా అగేన్స్ట్ గా రాయాలి. సో ఇలా మీరు హెడ్డింగ్ పెట్టుకొని రాయొచ్చు. రైట్, కన్క్లూజన్ అండి. సో దీనికి కన్క్లూజన్ ఉంటుంది. సో చిన్న కన్క్లూజన్ రాస్తే సరిపోతుంది, 3 to 4 lines, ఎక్కువగా రాయ అవసరం లేదు. అదే ఏంటంటే సో సమరైజ్ అండి. సో మీరు ఏదైతే మీరు ఇక్కడ మెయిన్ బాడీలో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాన్ని కోర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక 2 to 3 lines లో సమరైజ్ చేసి సో లింక్ టు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండి. కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, మోరల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని లింక్ చేస్తూ సమరైజ్ చేస్తే సరిపోతుంది అనమాట. అది జస్ట్ 3 to 4 lines. సో దిస్ ఈస్ అబౌట్ ద ఆర్గ్యుమెంట్. సో ఇలాగ రాయాల్సి ఉంటుంది మీరు ఆర్గ్యుమెంట్. సో ఇలా రాస్తే అవుట్ ఆఫ్ 20 అండి. సో మీరు అవుట్ ఆఫ్ 20 ఈజీగా 10+ మార్క్స్. అంటే మీరు ఈ ఎస్ఏ రిపోర్ట్ ఆర్గ్యుమెంట్ లోని ఎక్కువగా మీరు 50% స్కోరింగ్ అని మీరు చేశారంటే ది బెస్ట్ అనమాట. ఓకే, సో అవుట్ ఆఫ్ 20. సో ఆర్గ్యుమెంట్ లో మీకు ఎలా అంటే మీకు 12 to 15 మార్క్స్ వరకు కూడా ఇస్తారండి ఆర్గ్యుమెంట్స్ లో. బట్ ఎస్ఏకి వచ్చినట్లయితే ఎస్ఏకి వస్తే మీకు 10 మార్క్స్ వచ్చాయంటే సో యూ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ ద ఎస్ఏ. ఓకే, సో ఎస్ఏ రాసిన తర్వాత మీరు ఎవాల్యుయేట్ చేయించుకోండి ఎక్స్పర్ట్స్ తో. ఓకే, సో ఎవరైతే మీ మెంటర్స్ ఉన్నారో వాళ్ళ చేత ఎవాల్యుయేషన్ చేయించుకోండి. సో 10+ మార్క్స్ 10+ మార్క్స్ వచ్చినాయి అంటే సో యు ఆర్ గివింగ్ యువర్ బెస్ట్ కాంటెంట్ అనమాట. సో మీరు మీ బెస్ట్ కాంటెంట్ ఇచ్చినట్లే. సో 10+ మార్క్స్ వస్తాయి ఎస్ఏలో. ఆర్గ్యుమెంట్ లో మీరు 12 to 15 మార్క్స్ వరకు ఏం చేయొచ్చు అంటే ఈ పద్ధతిని మీరు ఫాలో అయితే
అనేది ఈజీగా మీరు 12 to 15 మార్క్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఆర్గ్యుమెంట్ రైటింగ్ బేసిక్ స్ట్రక్చర్ అండి. సో ఈ స్ట్రక్చర్ మీకు అర్థమైనట్లయితే మీరు ఏ ఆర్గ్యుమెంట్ అయినా, సో ఎలాంటి టాపిక్ ఇచ్చినా కూడా ఈజీగా మీరు రాయొచ్చు. అండ్ కాంటెంట్ కూడా మీరు ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ అనేది కరెంట్ ఇష్యూస్ పైన, కరెంట్ న్యూస్ ఏదైతే ఉందో, నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో, కరెంట్ బర్నింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిపైన ఎక్కువగా మీరు దృష్టి పెట్టండి. సో దాంతో మీరు ఈ ఆర్గ్యుమెంట్స్ తాలూకా కావాల్సిన డేటా కాంటెంట్ ఏదైతే ఉందో అది మీరు చాలా బాగా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం యోజన అండ్ కురుక్షేత్ర అండి, యోజన కురుక్షేత్ర ఈ రెండిట్లో ఏం మ్యాగజైన్ మీరు ఫాలో అయినా పర్వాలేదు. ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ మ్యాగజైన్స్ అండి ఇవి. ఓకే, యూపీఎస్సీ మ్యాగజైన్స్. సో ఇది మీరు ఎన్నిట్లో ఏది ఫాలో అయినా పర్లేదు. దీంట్లో మీకు డేటాస్ ఎక్కువ ఉంటాయి అనమాట. పేపర్ 2 మెయిన్ గా ఎస్ఏ రిపోర్ట్ ఆర్గ్యుమెంట్ రాయడానికి డేటా మీరు ఇక్కడ నుంచి సహకరించవచ్చు అనమాట. ఓకే, సో మీరు తీసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఆర్గ్యుమెంట్ రైటింగ్. సో మనం నెక్స్ట్ క్లాస్ లో రిపోర్ట్ మీరు ఎలా రాయాలి, సో నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో అంతవరకు సెలవు. జై హింద్, థ్యాంక్ యూ.